హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ శ్రీరామనవమి బాగా చేసుకున్నారా? మేమైతే మా ఊర్లో సీతారాముల వారి కళ్యాణం మరియు ఊరేగింపు బాగా చేసాం. మీకోసం కొన్ని క్లిప్స్. జై శ్రీరామ్. ఏదో మీరు కొంచెం దేవుని చూసి దర్శనం చేసుకుంటారనే ఒపీనియన్తో పెట్టాను గైస్. మీరు బోర్ ఫీల్ అయింటే సారీ గైస్. అయితే గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ మాన్స్టర్వర్స్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా నిలిచింది. ఫ్యూచర్లో మాన్స్టర్వర్స్ నుండి చాలా మూవీస్ అయితే రాబోతున్నాయి. ఇంకా మనము కొత్త కొత్త విలన్స్ని అయితే చూడబోతున్నాము. అలాగే ఈ మాన్స్టర్వర్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్రాంచైజ్గా నిలుస్తుంది. ఇంకా ఈరోజు టాపిక్ వచ్చేసరికి సూకో ఎవరు అదే తెలుసుగా, మినీ కాంగ్. సూకో స్కార్కింగ్ కొడుక లేదా కాంగ్ కొడుక అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మన ఛానల్లో మాన్స్టర్వర్స్కి మరియు గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్కి సంబంధించిన వీడియోస్ అయితే చాలా ఉన్నాయి. ఇన్ కేసు మీరు ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. సూకో ఏకేఏ మినీ కాంగ్ ఆర్ బేబీ కాంగ్. సూకోని మనం ఫస్ట్ టైం ఈ గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్లో చూస్తాం. లెజెండరీ వాళ్ళు ఈ మూవీ కోసం సూకోని కొత్తగా క్రియేట్ చేశారు. సూకో ఒక జువీనైల్ గ్రేట్ ఏప్ జాతికి చెందినవాడు. సూకో కాంగ్ అండ్ స్కార్కింగ్కి రిలేటెడ్గా ఉంటాడు. సూకో బాడీ హెయిర్ అంతా ఆరెంజెస్గా ఉంటుంది లైక్ స్కార్కింగ్. అలాగే తన హ్యాండ్స్ చాలా పొడవుగా ఉంటాయి, లెగ్స్ ఏమో షార్ట్గా ఉంటాయి. సూకో ఐస్ గ్రీన్ కలర్లో ఉంటాయి. సూకో ఫేస్ కాంగ్ లాగా ఉంటుంది. ఇంకా టోటల్గా సూకో స్కార్కింగ్ అండ్ కాంగ్కి సిమిలర్గా ఉంటాడు. ఈ మూవీలో సూకో క్యారెక్టర్కి మనము ఫ్యాన్స్ అయిపోతాం. ఈ మూవీలో సూకో హైట్ 130 feet. చివరికి సూకో కాంగ్కి సైడ్ కిక్ అవుతాడు. ఐ థింక్ ఫ్యూచర్లో కాంగ్ ప్లేస్ని సూకో తీసుకోవచ్చు. ఇంకా సూకో కాంగ్కి పుట్టాడా లేదా స్కార్కింగ్కి పుట్టాడా అనే విషయానికి వస్తే ఫస్ట్ మనము కాంగ్ గురించి మాట్లాడుకుందాం. కాంగ్ ది స్కల్ ఐలాండ్ నుండి గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ వరకు మనము కాంగ్ స్పీసీస్లో మిగిలి ఉండేది మన కాంగ్ ఒకటే అనుకున్నాము. ఆ తర్వాత ఈ గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ అండ్ గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్లో మనకు తెలుస్తుంది కాంగ్ అంటూ ఒక రియల్ హోమ్ ఉంది, అది హాలో ఎర్త్. మరియు కాంగ్ స్పీసీస్లో మిగిలి ఉండేది కాంగ్ ఒకటే కాదని. అయితే మనోడు కాంగ్ ది స్కల్ ఐలాండ్ నుండి ఇప్పుడు వచ్చిన గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ వరకు అది మనోడు సింగిల్ కింగ్. ఇంకా దీన్ని బట్టి సూకో కాంగ్కి పుట్టలేదని మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మనము స్కార్కింగ్ విషయానికి వస్తే చాలా ఇయర్స్ నుండి హాలో ఎర్త్ని రూల్ చేస్తూ ఉంటాడు. స్కార్కింగ్ ఒక రూత్లెస్ కింగ్ అండ్ కన్నింగ్ మైండ్ ఉన్న ఏప్. స్కార్కింగ్కి జాలి, దయ, కరుణ అనేవి ఏమీ ఉండవు. తన కింగ్డంలో ఉన్న ఏప్స్ని బానిసలుగా చేసుకుంటాడు. అలాగే ఆ ఏప్స్ని హింసిస్తూ ఉండడం మనం మూవీలో చూడవచ్చు. సూకో స్కార్కింగ్కి చాలా సిమిలర్గా ఉంటాడు. మనము ట్రైలర్ ఆర్ మూవీ చూసినట్లయితే కాంగ్ని సూకో స్కార్కింగ్ దగ్గరికి తీసుకెళ్తాడు. అక్కడ స్కార్కింగ్కి మరియు కాంగ్కి ఫైట్ ఉంటుంది. ఇక్కడ మనం చాలా ఏప్స్ని అయితే చూడవచ్చు. ఈ ఫైట్కి కొంచెం ముందు స్కార్కింగ్ తన ఐరన్ థ్రోన్ మీద కూర్చొని ఉంటాడు. ఇది మూవీ చూస్తేనే మీకు బాగా అర్థమవుతుంది. అక్కడ మనం కొన్ని ఫీమేల్ ఏప్స్ని అయితే చూడవచ్చు. ఈ ఫీమేల్ ఏప్స్ కాంగ్ ట్రైబ్కి చెందినవి. అయితే ఈ ఫీమేల్ ఏప్స్ వాటి పిల్లలను పట్టుకొని ఉంటాయి. ఈ పిల్లలు సేమ్ సూకో అండ్ స్కార్కింగ్ లాగైతే ఉంటాయి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే స్కార్కింగే సూకో ఫాదర్ అని. ఈ హాలో ఎర్త్ని రూల్ చేస్తుంది స్కార్కింగే కాబట్టి తన మాటే శాసనం. మనము చాలా మూవీస్లో చూసే ఉంటాంగా, ఒక విలన్కి అధికారం ఉంటే వాడు చేసే పనులు ఎలా ఉంటాయంటే వాడు కావాల్సిన అమ్మాయిని రేప్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ కూడా సేమ్ స్కార్కింగ్ ఫీమేల్ కాంగ్స్తో మేట్ చేస్తూ ఉంటాడు. అలా స్కార్కింగ్ సూకో మదర్తో మేట్ చేసి ఉంటాడు. దాని రిజల్టే సూకో. ఏప్స్లో స్కార్కింగ్ అండ్ కాంగ్ వేరే వేరే ట్రైబ్. స్కార్కింగ్ ఫీమేల్ కాంగ్ ట్రైబ్ని మేట్ చేశాడు కాబట్టి సూకో కాంగ్కి మరియు స్కార్కింగ్కి సిమిలర్గా ఉంటాడు. ఈ మూవీలో సూకో మదర్ని అయితే చూపించలేదు. ఈ మూవీలో సూకోని ఒక ముసలి ఏప్ అయితే చూసుకుంటూ ఉంటాడు. ఆ ఏప్ని స్కార్కింగ్ చంపేస్తాడు. దీన్ని బట్టి స్కార్కింగ్ ఆ సీన్లో చాలా ఫీమేల్ కాంగ్స్ సూకో లాంటి బేబీస్ని క్యారీ చేస్తూ ఉంటారు. ఇలా స్కార్కింగ్ తన రాజ్యంలో ఎరిహూక్ పనులన్నీ చేస్తూ ఉంటాడు. ఇంకా చివరికి సూకో కాంగ్ వైపుకి వెళ్ళి ఇద్దరు కలిసి స్కార్కింగ్ని మింగుతారు, అంటే షిము చేత మింగిస్తారు. ఇక ఇది గైస్ వీడియో. సూకో ఎవరి కొడుకని. సూకో అయితే స్కార్కింగ్ కొడుకే. ఇక ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.